Good morning students. Today discuss about committees on banking sector reforms. Okay, banking sector reforms. As banking sector reforms represents the financial sector. బేసిక్గా మనకి ఫైనాన్షియల్ సెక్టర్లో వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ నెససరీ ఫర్ ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ టు మీట్ ద ఎమర్జింగ్ ఛాలెంజెస్. బేసిక్గా మనకి బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ టు ఇంప్రూవ్ ద అడ్వర్స్ సిచ్యువేషన్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్. ఓకే, బ్యాంకింగ్ సెక్టార్ యొక్క అడ్వర్స్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే పాజిటివ్ సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిఫార్మ్స్ వచ్చేసరికి రిఫార్మ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1991 అండ్ 1998 బై ద కమిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మిస్టర్ నరసింహం. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి ఏంటంటే మనకి 1991లో ఒకసారి అండ్ 1998లో ఒకసారి ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి వచ్చేసరికి ఏంటంటే ఆ కమిటీకి, ఆ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ యొక్క కమిటీకి చైర్మన్షిప్ ఎవరంటే మిస్టర్ ఎం నరసింహం. ఓకే, ఇంట్రడక్షన్. According to the Mr. Narasimham's committee, it was one of the reasons for the poor profitability of banks. ఓకే, బేసిక్గా మనకి మిస్టర్ నరసింహం అనే కమిటీ ఎందుకు స్టార్ట్ అయిందంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి పూర్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్ యొక్క పూర్ ప్రాఫిటబిలిటీ అంటే ప్రాఫిటబిలిటీ పొజిషన్ అనేది బ్యాంక్ అనేది డిక్రీజ్లో ఉంది, అంటే పూర్గా ఉంది. ఆ యొక్క సిచ్యువేషన్, ఆ రీజన్ ఐడెంటిఫై చేయడానికి, అసలు పూర్ ప్రాఫిటబిలిటీ పొజిషన్ అనేది ఎందుకు ఉంది బ్యాంక్లో అనేది ఐడెంటిఫై చేయడానికి నరసింహం కమిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హెడెడ్ బై మిస్టర్ ఎం నరసింహం, హూ వాజ్ ద 13th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఓకే, ఈ కమిటీ చైర్మన్ అయిన మిస్టర్ నరసింహం వచ్చేసరికి ఏంటంటే హూ వాజ్ ద 13th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐకి వచ్చేసరికి ఏంటంటే 13th గవర్నర్ అనమాట అయినా. First committee, known as Narasimham Committee 1, was appointed in August 1991. ఓకే, ఫస్ట్ కమిటీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆగస్ట్ 1991లో. నేమ్ ఏంటంటే దానికి నరసింహం కమిటీ 1. ది సెకండ్ కమిటీ, known as నరసింహం కమిటీ 2, was appointed in 1998. ఓకే, 1998లో సెకండ్ కమిటీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీని నేమ్ ఏంటంటే నరసింహం కమిటీ 2. ఓకే, నరసింహం కమిటీ రిపోర్ట్ 1. అసలు నరసింహం కమిటీ బ్యాంక్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, అసలు నరసింహం కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అబౌట్ కమిటీ, అసలు కమిటీ గురించి మనం చూద్దాం. ప్రజెంట్ నరసింహం కమిటీ 1 వాజ్ ఏ 9-member ఆఫ్ కమిటీ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నరసింహం కమిటీ 1లోని నరసింహంతో పాటు 9 members కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరిగింది. ది కమిటీ సబ్మిటెడ్ ఇట్ ఈస్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ ఆన్ November 16, 1991. ఓకే, ఈ కమిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? బేసిక్గా మనకి 1991 ఆగస్టులో స్టార్ట్ అయింది. ఈ కమిటీ గవర్నమెంట్కి ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసింది? November 16, 1991లో మనకి గవర్నమెంట్కి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. ది రిపోర్ట్ వాజ్ టేబుల్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ December 17, 1991. ఈ రిపోర్ట్ అనేది పార్లమెంట్కి ఎప్పుడు వెళ్ళిందంటే December 17, 1991. ఓకే, మనకి ప్రెసెంట్ ఇండియాలో ఏ బిల్ పాస్ అవ్వాలన్నా, ఏ కమిటీ రిపోర్ట్ అనేది పాస్ అవ్వాలన్నా ఏం అవ్వాలి? పార్లమెంట్లో వచ్చేసరికి ఏంటంటే ఆమోదం పొందాలి. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ఈ 3 members వచ్చేసరికి ఏంటంటే ఆమోదం చేసిన తర్వాత ఆ బిల్ అనేది కానీ, ఆ కమిటీ అనేది కానీ ఇంప్లిమెంట్ అవుద్ది ఇండియాలో. ఓకే, నెక్స్ట్ రికమెండేషన్ చూద్దాం. అసలు నరసింహం కమిటీ బ్యాంక్స్ కి ఏం రికమెండ్ చేసింది అనేది చూద్దాం. రిడక్షన్ ఇన్ ద SLR అండ్ CRR, పేసింగ్ అవుట్ డైరెక్టెడ్ క్రెడిట్ ప్రోగ్రామ్, ఇంట్రెస్ట్ రేట్ డిటర్మినేషన్, స్ట్రక్చరల్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్, establishment of the ARF tribunal, removal of dual control, banking autonomy,
ఓకే, అసలు రికమెండేషన్స్ లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి రిడక్షన్ ఇన్ ద ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్. ఓకే, ఫస్ట్ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ గురించి చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ మేడ్ బై ద కమిటీ వాజ్ ఏ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. ఓకే, బేసిక్ గా మనకి కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే, మోస్ట్ ఆఫ్ ది ఏం రికమెండ్ చేసిందంటే ఎస్ఎల్ఆర్ రేషియో అండ్ సిఆర్ఆర్ రేషియోను డిక్రీజ్ చేయమంది, అంటే తగ్గించమంది. ఎందుకు తగ్గించమంది అంటే కమిటీ నోటెడ్ దట్ ద హై అమౌంట్ ఆఫ్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ వాజ్ హిండర్డ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ బ్యాంక్స్ కన్సిడరబుల్. ఓకే, ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రేషియోస్ అనేవి 1991లో అంటే వెరీ హై అమౌంట్ ఉన్నాయంట. ఈ వచ్చేసరికి ఏంటంటే మనకి రెడ్యూస్ చేసుకుంటే బ్యాంక్ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుద్ది అని చెప్పి వీటిని రెడ్యూస్ చేయమని చెప్పింది. అసలు బేసిక్ గా మనకి సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సిఆర్ఆర్ మీన్స్ ఏంటంటే మనకి క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే మన ఇండియాలో మనకి దేనికి దేనికి రిలేషన్స్ ఉంటాయంటే బ్యాంక్ కి, హెడ్ ఆఫ్ ద బ్యాంక్ కి. ఇక్కడ బ్యాంక్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఎస్బీఐ బ్యాంక్ అనుకుందాం. హెడ్ ఆఫ్ ద బ్యాంక్ వచ్చేసరికి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి బ్యాంక్స్ డిపాజిట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డిపాజిట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనీ వస్తుంది బ్యాంక్ కి. ఆ వచ్చిన మనీలో సెర్టెన్ పర్సెంటేజ్ అనేది ఆర్బీఐలో ఏం చేయాలంటే రిజర్వ్ పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సిఆర్ఆర్ అంటే మనకి ఇక్కడ బ్యాంక్ కి ఆర్బీఐకి రిలేషన్ ఉంది. ఇక్కడ బ్యాంక్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ అనుకుందాం. హెడ్ ఆఫ్ ద బ్యాంక్ ఏముంది మనకి, సెంట్రల్ బ్యాంక్ ఏంటి ఇండియాలోని, ఆర్బీఐ. ఈ యొక్క బ్యాంక్ కి, ఎస్బీఐ బ్యాంక్ కి మనకి వచ్చిన డిపాజిట్ లో సెర్టెన్ పర్సెంటేజ్ అనేది ఆర్బీఐలో ఏం చేయాలంటే రిజర్వ్ చేయాలి. దాన్నే మనం ఏమంటామంటే క్యాష్ రిజర్వ్ రేషియో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ మీన్స్ ఏంటంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బ్యాంక్ కి మనకి ఆర్బీఐకి ఏంటి రిలేషన్ ఉంది. ఇక్కడ బ్యాంకు తన మనీలో, తన డిపాజిట్ తీసుకున్న మనీలో సెర్టెన్ పర్సెంటేజ్ అనేది ఆర్బీఐ రిలీజ్ చేసిన బాండ్స్, ఆర్బీఐ రిలీజ్ చేసిన బాండ్స్ ఉంటాయి కదా, సెంట్రల్ బాండ్స్ కానీ ప్రైవేట్ స్టేట్ బాండ్స్ కానీ ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే వీటిల్లో సెర్టెన్ పర్సెంటేజ్ అనేది బ్యాంక్స్ అనేవి ఏం చేయాలంటే ఆర్బీఐలో ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ సిఆర్ఆర్ కి ఆర్బీఐ అనేది ఎటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వదు. ఇక్కడ ఎస్ఎల్ఆర్ కి వచ్చేసరికి ఏంటంటే సెర్టెన్ పర్సెంటేజ్ అంటే లిమిటెడ్ పర్సెంటేజ్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంది. నెక్స్ట్ చూద్దాం. బోత్ ఆఫ్ దీస్ రేషియోస్ వర్ వెరీ హై ఎట్ ద టైమ్. ది ఎస్ఎల్ఆర్ దెన్ వాజ్ 38.5 అండ్ సిఆర్ఆర్ వాజ్ 15%. ఓకే, బేసిక్ గా మనకి 1991లో మనకి నరసింహం కమిటీ ఫామ్ అయినప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ రేషియో, సిఆర్ఆర్ రేషియో అనేది వెరీ హైలో ఉన్నాయన్నమాట. అప్పుడు ఏంటంటే ఎంత ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే మనం సిఆర్ఆర్ అంటే ఏమనుకున్నాం, బ్యాంకు తన అమౌంట్ లో ఆర్బీఐలో కొంచెం అమౌంట్ ని రిజర్వ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అంటే మనం ఎస్బీఐ బ్యాంక్ అనుకున్నాం. ఎస్బీఐ బ్యాంక్ అనేది మనకి ఎస్బీఐ బ్యాంక్ 100 రూపీస్ ఉన్నది అనుకుందాం. ఆ 100 రూపీస్ అనేది డిపాజిట్స్ వచ్చినాయి. ఈ 100 రూపీస్ లో మనకి 15% అనేది ఏం చేయాలి, ఆర్బీఐలో రిజర్వ్ పెట్టుకోవాలి. అంటే 100 రూపీస్ లో 15% రిజర్వ్ పెట్టుకుంటే ఎంత అయినట్టు, 100 రూపీస్ కి 15 రూపీస్ అనేది ఆర్బీఐలో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మళ్ళీ మనం ఎస్ఎల్ఆర్ అంటే ఏమనుకున్నాం, బేసిక్ గా మనకి బ్యాంక్ అనేది ఆర్బీఐ రిలీజ్ చేసిన బాండ్స్ లో కానీ సెక్యూరిటీస్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఒక బ్యాంక్ 100 రూపీస్ గెయిన్ చేస్తుంది అనుకుందాం. 100 రూపీస్ అనేది డిపాజిట్ రూపంలో తీసుకున్నప్పుడు అందులో 38.5% అనేది ఆర్బీఐలో ఇన్వెస్ట్ చేయాలి. ఆర్బీఐ రిలీజ్ చేసిన బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి 38.5 ప్లస్ 15% ఎంత అవుతుంది, బేసిక్ గా మనకి 53.5% అనేది ఆర్బీఐలోనే ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వలసి వచ్చినప్పుడు మనకి ఏమవుద్ది, రిమైనింగ్ వచ్చేసరికి ఏంటంటే బ్యాంక్ ఆపరేటింగ్స్ అనేవి ఇంకేం జరగవు. రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా మనకి 46.5% ఉంటుంది రిమైనింగ్ బ్యాలెన్స్ బ్యాంక్ దగ్గర. అప్పుడు ఏంటంటే లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ అతను అడ్వాన్సెస్ ఇవ్వడం కానీ ఇవేమీ చేయలేవు అనమాట బ్యాంక్స్. ఇంత పర్సంటేజ్ వచ్చేసరికి ఆర్బీఐ దగ్గర పెట్టడం వల్ల ఇక్కడ ఆర్బీఐ దగ్గర ఎంత పర్సంటేజ్ పెడుతుంది, 53.5% పెడేస్తుంది. కాబట్టి రిమైనింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆపరేటింగ్ చేయలేవు. కాబట్టి
ఈ నరసింహం కమిటీ ఏం చేసిందంటే ఈ ఎస్ఎల్ఆర్ రేషియోని సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియోని రెడ్యూస్ చేయమని చెప్పింది అనమాట బేసిక్ గా. ఇక్కడ చూడండి ఫోర్త్, ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ మీన్ లాకింగ్ ద బ్యాంక్ రిసోర్సెస్. అంటే 50% బ్యాంక్ రిసోర్సెస్ అన్ని కూడా ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ రూపంలో ఏం చేస్తుంది ఆర్బీఐ అనేది తన దగ్గర పెట్టుకుంటుంది. అప్పుడు ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి 46.5% ఇంకేం ఆపరేటింగ్ చేస్తారు బ్యాంక్స్. అందుకని ఏంటంటే ఈ ఎస్ఎల్ఆర్ రేషియోని సిఆర్ఆర్ రేషియోని తగ్గించమని చెప్పింది అనమాట ఈ కమిటీ అనేది. ఎంతకి తగ్గించమందంటే ఎస్ఎల్ఆర్ వాజ్ రికమెండెడ్ టు రెడ్యూస్ ఫ్రమ్ 38.5% టు 25. అంటే అప్పుడు వరకు ఎంత ఉంది బేసిక్ గా 38.5% ఉంది ఎస్ఎల్ఆర్ అనేది, అది 25% కి రెడ్యూస్ చేయమంది. సిఆర్ఆర్ వాజ్ రికమెండెడ్ టు బి రెడ్యూస్డ్ టు 15% టు రేంజ్ ఆఫ్ 3 to 5. అంటే 15% ఉన్న సిఆర్ఆర్ రేషియోని 3 అంటే 3 నుంచి 5 వరకు కూడా తగ్గించమని చెప్పింది అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే నరసింహం కమిటీ రికమెండ్ చేసింది. అసలు మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఇక్కడ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ అనేది బ్యాంక్స్ అనేవి ఆర్బీఐలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు ప్రాబ్లం ఏంటని తెలుసుకోవడానికి ఏంటంటే మనకి బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక బ్యాంక్ ఉంది. ఒక బ్యాంక్ అనేది డిపాజిట్స్ తీసుకుంది. డిపాజిట్ తీసుకున్నప్పుడు తన డిపాజిట్స్ ఏం చేసిందంటే మొత్తం అన్నిటిని కూడా లోన్స్ కింద వేరే వాళ్ళకి ఇచ్చేసింది. వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు డిపాజిట్ తీసుకున్న పర్సన్ వచ్చేసరికి నాకు నా అమౌంట్ అనేది విత్డ్రా కావాలంటే అప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్ అనేది, వెంటనే లోన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు కదా. అప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ సర్టెన్ అమౌంట్ అనేది ఆర్బీఐలో ఉంది, ఎంత పర్సంటేజ్ అనేది సిఆర్ఆర్ కిందమో బ్యాంక్ ఉంది, ఎస్ఎల్ఆర్ కిందమో బ్యాంక్ లో బ్యాంక్ ఆర్బీఐలో ఏముంది దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఉంది. కాబట్టి ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ లోంచి ఈ బ్యాంక్స్ అనేవి తీసి సెకండ్ అప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది సొల్యూషన్ చేస్తాయి. ఎందుకంటే ఏంటంటే మనకి ఎస్ఎల్ఆర్ అనేది సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ అనేది బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పేషింగ్ అవుట్ డైరెక్టెడ్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఓకే, ఇన్ ఇండియా సిన్స్ నేషనలైజేషన్ డైరెక్టెడ్ క్రెడిట్ ప్రోగ్రామ్స్ వర్ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్. ఓకే, సిన్స్ నేషనలైజేషన్ మనం వచ్చేసరికి ఏంటంటే 1969 నుంచి నేషనలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఏమైందంటే మనకి బేసిక్ గా డైరెక్టెడ్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్ గా క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ అనేది. అసలు క్రెడిట్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. దిస్ ప్రోగ్రామ్ కంపెల్డ్ బ్యాంక్స్ టు earmark then financial resources for the needy and poor sectors at concessional rates of interest. ఓకే, డైరెక్టెడ్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఏంటంటే లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, క్రెడిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాగ ఇవ్వడం వల్ల ఇట్ వాజ్ రెడ్యూసింగ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్. అంటే తక్కువ రేటుకి అంటే ఆర్బీఐ పిక్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ కాకుండా ఈ బ్యాంక్స్ అనేవి ఏంటంటే తక్కువ రేటుకి డైరెక్ట్ క్రెడిట్ ఇచ్చేయడం వల్ల ఏమైందంటే ప్రాఫిటబిలిటీ పొజిషన్ అనేది బ్యాంకింగ్ యొక్క ప్రాఫిటబిలిటీ పొజిషన్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఏం చేసింది కమిటీ ఏం రికమెండ్ చేసింది, అండ్ దస్ ద కమిటీ రికమెండెడ్ ద స్టాపింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఈ డైరెక్ట్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి పూర్ పీపుల్స్ కి మనీ ఇవ్వడం అనేది స్టాప్ చేసేయండి ప్రోగ్రామ్ అని ఏం చేసిందంటే కమిటీ అనేది అనదర్ రికమెండేషన్ చేసింది అనమాట. అంటే సెకండ్ రికమెండేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ డిటర్మినేషన్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ హ్యావ్ నౌ ద ఫ్రీడమ్ టు సెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ దైర్ డిపాజిట్స్. ఓకే, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ డిపాజిట్స్ లో ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళే ఫ్రీగా సెట్ చేసుకునేలాగా, అంటే వాళ్ళే ఏంటంటే అనౌన్స్ చేసేలాగా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ని ఫ్రీడమ్ ఇచ్చేయమని చెప్పింది అనమాట ఈ కమిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ది ప్రైమ్ లెండింగ్ రేట్ ఆఫ్ ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ ఆన్ జనరల్ అడ్వాన్సెస్ ఆఫ్ ఓవర్ ₹2 lakhs హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. ఏమైంది, ఎస్బీఐ కానీ అదర్ బ్యాంక్స్ వచ్చేసరికి ఏంటంటే తన జనరల్ అడ్వాన్సెస్ 2 lakhs కంటే అబోవ్ ఉంటాయి. అబోవ్ 2 lakhs ఉంటే ఏం చేయమన్నదంటే లెండింగ్ రేట్ అనేది తగ్గించమంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఎస్బీఐలో అడ్వాన్స్ అనేది
ఒక 2 lakhs ఇచ్చారు, 2 lakhs కన్నా ఒక 3 lakhs ఇచ్చారు అనుకోండి. 3 lakhs ఇచ్చినప్పుడు మనకి లెండింగ్ రేటు అప్పుడు వరకు 2 lakhs వరకు 3% ఉందనుకుందాం. 3% ఉన్నప్పుడు 2 lakhs దాటిన తర్వాత ఆ పర్సంటేజ్ అనేది రెడ్యూస్ చేయమన్నారు. అంటే 2 కానీ 1% కానీ ఇమ్మన్నారు అన్నమాట అని రికమెండ్ చేసింది ఈ కమిటీ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్స్ లోన్స్ అబోవ్ రూపీస్ 2 lakhs హ్యాస్ బీన్ ఫుల్లీ డీకంట్రోల్డ్. ఓకే, బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. బ్యాంక్స్ అనేది ఏం చేస్తుంది, బేసిక్ గా ఫంక్షన్ ఏముంది, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం. ఆ బ్యాంక్స్ లోన్స్ అనేవి 2 lakhs కన్నా అబోవ్ 2 lakhs ఇస్తే అదంతా కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది రెడ్యూస్ చేయమంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే బేసిక్ గా మనకి లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అమౌంట్ లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది ప్రాఫిటబిలిటీ పొజిషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. ఇలాగేంటంటే థర్డ్ రికమెండేషన్ చేసింది నరసింహం కమిటీ. The interest rates on deposits on advances of all cooperative banks have been deregulated subject to a minimum lending rate of 13%. Okay, interest rate కానీ డిపాజిట్స్ కానీ అడ్వాన్సెస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేసింది అంటే మినిమం లెండింగ్ రేట్ ఎంత పర్సంటేజ్ అంటే మాక్సిమం కాకుండా మినిమం లెండింగ్ రేట్ ను ఫిక్స్ చేయడం జరిగింది అనమాట ఈ కమిటీ థర్డ్ రికమెండేషన్ లో. అది ఎంత అంటే 13%. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి బేసిక్ గా థర్డ్ రికమెండేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్ట్రక్చరల్ రీఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. ఓకే, బ్యాంక్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ చేసామంది. మొత్తం స్ట్రక్చర్ అనేది అంటే ఒక కేటగిరీకి సంబంధించి ఒక బ్యాంక్ అనేది ఇలాగేంటంటే మనకి మొత్తం స్ట్రక్చర్ అనేది రీఆర్గనైజేషన్ చేయమని చెప్పింది అనమాట ఫోర్త్ రికమెండేషన్ లో. ఇన్ రిగార్డ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్, the committee believed that the structure should consist of 3-4 banks including SBI becoming a international banks. Okay, SBI తో ఇంకా ఈక్వల్ గా ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఉన్న బ్యాంక్ వచ్చేసరికి ఏంటంటే బికమ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 8 to 10 నేషనల్ బ్యాంక్స్ విత్ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ త్రూ అవుట్ ద కంట్రీ ఎంగేజ్డ్ ఇన్ యూనివర్సల్ బ్యాంకింగ్. ఓకే, 8 నుంచి 10 నేషనల్ బ్యాంక్స్ ని ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఫారెన్ లో కూడా ఆపరేట్ చేసేలాగా స్ట్రక్చర్ అనేది రీఆర్గనైజేషన్ చేయమని రికమెండ్ చేసింది. లోకల్ బ్యాంక్స్ whose operations would be generally confined to a specific region. ఓకే, లోకల్ బ్యాంక్స్ ఉంటాయి మనకి బేసిక్ గా. ఆ లోకల్ బ్యాంక్ సంబంధించి ఆ స్పెసిఫిక్ రీజన్ లోనే కవర్ చేసేలాగా స్ట్రక్చర్ అనేది చేంజ్ చేయమని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రూరల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ RRBs whose operations would be confined to the rural areas and whose business would be predominantly engaged in financing of agriculture and allied activities. ఓకే, మనకి బేసిక్ గా రూరల్ ఏరియాలో రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని ఉంటాయి. అవి వచ్చేసరికి ఏంటంటే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయి మనకి బేసిక్ గా ఆ ఏరియాకి సంబంధించిన అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ అక్కడ సంబంధించిన చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ఏం చేస్తుంది లోన్స్ ఇవ్వడం జరుగుద్ది. వీటికి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఏంటంటే వాటికే పరిమితం చేయమని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి బాగా ఫోకస్ చేయండి. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ARP ట్రిబ్యునల్. ఓకే, those days the preparation of bad debts and non-performing assets of the public sector banks and development financial institutions was very high. ఓకే, ఆ టైంలో వచ్చేసరికి ఏంటంటే నరసింహం కమిటీ స్టార్ట్ అయినప్పుడు బ్యాడ్ డెట్స్ అనేవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ వెరీ హై అనమాట, ఎక్కువ ఉండే అనమాట. అసలు బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటో చూద్దాం. బ్యాడ్ డెట్స్ అంటే మనకి మీరు ఫస్ట్ సెమిస్టర్ లో అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ లో బ్యాలెన్స్ షీట్ లో మనకి బ్యాడ్ డెట్స్ అనేవి చూస్తారు, అంటే ఫైనల్ అకౌంట్స్ లో. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటంటే బేసిక్ గా మనకి మనం వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakhs రూపీస్ అనేది మనం ఏం చేసాం, ఒక ఎక్స్ అనే పర్సన్ కి అప్పు ఇచ్చాం. ఎక్స్ అనే పర్సన్ కి అప్పు ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ అనే పర్సన్ వచ్చేసరికి ఏంటంటే ఆ 1 lakh రూపీస్ మనకి పే చేయకపోతే మనం దాన్ని ఏమంటాం, మనం బ్యాడ్ డెట్స్ అంటాం. అంటే బ్యాడ్ డెట్స్ అంటే తెలుగులో వచ్చేసరికి ఏంటంటే రాణి బాకీలు. మనం ఇచ్చిన అప్పుకి వాడు ఏం చేశాడంటే తిరిగి పే చేయలేదు. కాబట్టి ఏం చేస్తాం, ఈ బ్యాడ్ డెట్స్ అనేది మనం
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చేసరికి ఏంటంటే డెబిట్ సైడ్ లాస్ గా చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో ఏం చేస్తామంటే మనకి ఉన్న డెటార్స్ నుంచి మైనస్ చేస్తాం. ఇది బ్యాడ్ డెట్స్ యొక్క బ్యాడ్ డెట్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటంటే బ్యాంక్స్ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటంటే బేసిక్ గా బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మన దగ్గర ఎవరి కస్టమర్స్ దగ్గర నుంచి మనీ తీసుకుని ఆ మనీని ఏం చేస్తుంది, ఎవరికైతే నీడీ పర్సన్స్ ఉన్నారో, ఎవరికైతే మనీ అవసరమో వాళ్ళకి ఏం చేస్తుంది, లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు, ఎవ్రీ మంత్ ఏం చేస్తుంది, ఇన్స్టాల్మెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఆ పర్సన్, ఆ లోన్ తీసుకున్న పర్సన్ ఏం చేయాలి, పే చేయాలి. ఎవ్రీ మంత్ ఏం చేయాలి, లోన్ తీసుకున్న పర్సన్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి. అలాగే ఇన్స్టాల్మెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ 90 days వరకు పే చేయకపోతే ఆ అసెట్స్ ఏమంటాం అంటే మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ అనే పర్సన్ 1 lakh తీసుకున్నాడు. 1 lakh తీసుకున్నప్పుడు ఎక్స్ అనే పర్సన్ వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ మంత్ వచ్చేసరికి 5,000 అమౌంట్ పే చేయాలి, ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఒక ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక 1,000 పే చేయాలి. టోటల్ గా 6,000 అనేది ఎవ్రీ మంత్ ఏం చేయాలి, బ్యాంక్ కి ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. కానీ ఏం చేశాడంటే 90 days వరకు మనకి ఈ పర్సన్ అనేవాడు ఏం చేశాడు, బ్యాంక్ కి పే చేయలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద తీసుకుంటుంది అనమాట అది ఆ యొక్క అమౌంట్ ని. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే విజయమాల ఏం చేశాడు, మొత్తం బ్యాంక్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుని ఫారెన్ కి వెళ్ళిపోయాడు, దుబాయ్కి ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేశారు, ఆ అమౌంట్ ఏం చేశారు, బ్యాంక్స్ అనేవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద తీసుకున్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా తీసుకున్నప్పుడు ఫైనల్ గా మనకి ఇయర్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ వేయాలి. ఎవ్రీ కంపెనీ కానీ ఎవ్రీ బిజినెస్ కానీ బ్యాంక్స్ కానీ ఏం చేయాలి, ఇయర్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ వేయాలి. ఆ బ్యాలెన్స్ షీట్ లో ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఏంటంటే చూపిస్తుంది అనమాట. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవ్వదు. టాలీ అవ్వలేని సిచ్యువేషన్ లో ది కమిటీ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్. అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తే ఇలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చినప్పుడు, బ్యాడ్ డెట్స్ వచ్చినప్పుడు ఆ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది మనం ఏం చేయొచ్చు, ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది ఏం చేశారంటే ఈ కమిటీ రికమెండ్ చేసింది. అసలు అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అంటే ఏంటో చూద్దాం. అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అంటే ఏంటంటే ఇక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనుకున్నాం మనం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఏంటంటే మనకు రానప్పుడు ఏం చేయాలి, ఆ మనీ అనేది రికవర్ చేయాలి. ఆ మనీ అనేది ఎలా రికవర్ చేయాలి, మన దగ్గర బ్యాంక్స్ దగ్గర ఏముంటాయి, బాండ్స్ ఉంటాయి, సెక్యూరిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఆర్బీఐలో కానీ ఇతర అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్లేసుల్లో కానీ పెట్టి అమౌంట్ తెచ్చి ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్లేస్ లో ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తే ఏమవుతుంది, మన బ్యాలెన్స్ షీట్ అనేది లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనేవి టాలీ అవుతుంది. అప్పుడు ఏంటంటే మన అసెట్స్, మన బ్యాలెన్స్ షీట్ అనేది స్మూత్ గా రన్ చేయొచ్చు. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనేది ఏంటంటే మనకి పెట్టడం వల్ల యూస్ఫుల్ ఉంది అని ఈ యొక్క కమిటీ అనేది రికమెండ్ చేయడం జరిగింది అనమాట. The suggestion was that the ARF would like over the preparation of the bad debts and doubtful debts from the banks and financial institution. ఈ యొక్క ARF అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం వల్ల ఏమవుద్ది, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ సంబంధించినవి కానీ, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కు బ్యాడ్ డెట్స్ కానీ అంటే రాని బాకీలు కానీ, ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా బ్యాలెన్స్ షీట్ ని టాలీ చేయొచ్చు. ఈ యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ ద్వారా ఏంటంటే మనకి బాండ్స్ అమ్మడం లాంటివి, సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి అమౌంట్ తెచ్చి ఈ యొక్క అమౌంట్ కి రీప్లేస్ చేస్తే మన బ్యాలెన్స్ షీట్ అనేది ఏంటంటే కంప్లీట్ టాలీ అవుద్ది అనమాట. ఇంతకని ఏం చేశారంటే ఏఆర్ఎఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనేది ఈ రికమెండ్ చేయడం జరిగింది ఈ యొక్క నరసింహం కమిటీ అనేది.